డే 3 ఛాలెంజ్లో అయితే మనతో పాటు ఇంకొకరైతే యాడ్ అయినాడు, మహేంద్ర. 1.2 అయితే అయిపోయింది. మనోడైతే 600 మీటర్స్లోనే నడుచుకొని వస్తున్నాడు. వద్దురా అంటే మళ్ళీ వచ్చినాడు. మళ్ళా షూలేసి ఊడిపోయింది అనేసి షూ కట్టుకొనేసి కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాడు. 3.5 కిలోమీటర్స్ ఇద్దరు రీచ్ అయిపోయినాం. మనోడైతే ఎవ్రీ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్కి డ్రాప్ అవుతా ఉన్నాడు. అసలు తను వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈవినింగ్ అయితే అడిగిన రన్నింగ్ వస్తారు అనేసి, నా వస్తాను నేను 4 o'clock వెళ్ళేసేస్తాను అనేసి. ఇవాళ అయితే ఆడు 3 గంటలకి వెళ్ళేసి వెయిట్ చేస్తూ ఉన్నాడంట. అడిగేలోపు వచ్చినాడు. రన్ అయితే గివ్ అప్ ఇయ్యద్దు, సరేనా? లెగ్ పెయిన్ వచ్చినాను సరే, స్లోగా పదాం, ఫాస్ట్ రన్ పడుతుంది, ఓకేనా? జస్ట్ వీఆర్ ప్రాక్టీసింగ్ అంతే, వార్మప్, ఓకే? స్వర్ణకుప్పం దగ్గరికి అయితే వచ్చేసినాం. స్వర్ణకుప్పం, స్వచ్ఛకుప్పం, ఇది ఆర్చ్ దగ్గరికి. ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. నేనైతే గివ్ అప్ ఇవ్వద్దనే చెప్తున్నా. ఇద్దరం స్టార్ట్ చేస్తాం, ఇద్దరం ఎండప్ చేద్దాం అనేసి. బికాస్ ఒక్కరినే కంప్లీట్ చేయడం అనేది కాదు, మనతో వచ్చిన టీమ్మేట్స్ కూడా కంప్లీట్ చేస్తేనే అది బాగుంటుంది. మనకైతే టైమింగ్ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు మనకి డెస్టినేషనే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వార్మప్ రన్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎంత మంచిగా ప్రాక్టీస్ అయితే ఒకవేళ మ్యారథాన్కి పోతే అంత మనకు బూస్ట్ అప్ ఉంటుంది. సో మన డెస్టినేషన్కి రీచ్ కావడమే మన గోల్. కట్టుకొని వచ్చేయమని చెప్పినాను. ఎట్టు పరిస్థితుల్లోనూ డెస్టినేషన్ అయితే మిస్ కావద్దు, లేట్ అయినా పర్లేదు వచ్చేయని చెప్పిన. కుప్పం అయితే రీచ్ అయినాం. పెద్దబావి, తిరుపతి గంగమ్మ శిరస్సు తెరతొలగింపు అయితే ఇక్కడే స్టార్ట్ చేస్తారు. మావిడైతే బండి వేసుకొని వచ్చేసినాడు రైల్వే స్టేషన్ పోవడానికి. స్టేషన్ దగ్గరికి పదరా, వచ్చేస్తాం. నువ్వు బండి పెట్టేయి, నేను వస్తాం. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. కేబీకే అయితే ఉంది ఇక్కడ బస్ స్టాప్లో. ఎన్టీఆర్ విగ్రహం అయితే ఇక్కడ ఆఫీస్. యూఆర్ టేకింగ్ రైట్ ఇండియన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం.